హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎక్కువ ఆయిల్ పీల్చకుండా అప్పటికప్పుడు చేసుకునే వడలండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి ఒక కప్పు బాంబే రవ్వ వేసుకోండి. ఉప్మా రవ్వ అని కూడా అంటారు కదా. హాఫ్ కప్పు అటుకులు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసేసుకొని ఒక కప్పు పెరుగు వేసుకోండి. వాటర్ యాడ్ చేయనవసరం లేదు. రుచి సరిపడా సాల్ట్ వేసేసి అంతా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. 15 నిమిషాల తర్వాత మూత తీసేసి ఉడకబెట్టుకుని ఒక బంగాళదుంపని మెత్తగా స్మాష్ చేసేసుకొని అందులో కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, హాఫ్ స్పూన్ జీలకర్ర, చిటికెడంత బేకింగ్ సోడా వేసుకొని, బేకింగ్ సోడా ఎక్కువ వేసుకోవద్దు, చిటికెడంత బేకింగ్ సోడా వేసేసి అంతా కలిపేసుకొని ఈ విధంగా కొద్దిగా మిశ్రమం తీసేసుకొని వడ షేప్లో చేసేసుకొని ఆయిల్లో వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే వడలాడి. చాలా టేస్టీగా ఉంటాయి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చపండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.